యాక్చువల్ ఒరిజినల్ చెట్టు పక్కన ఉంది చూసారా, పక్కన ఉంది. అది రావి జాతి, దాన్ని జువ్వి అంటారు. జువ్వి చెట్టును సపోర్ట్ చేసుకొని ఒక ఎపిఫైట్ లాగా పెరిగిన చెట్టు పెద్ద కారంగి, పెద్ద దాని మీద సపోర్ట్తో లేస్తున్నది పెద్ద కారంగి. పెద్ద కారంగి అంటే మంచి బ్యూటిఫుల్ స్మెల్ ఫ్లవర్స్ వస్తాయి. గావా, వైల్డ్ గావా అంటారు, మంకీ గావా అంటారు. ఫ్రూట్స్ ఇంత గుండ్రగా ఫ్రూట్స్ వస్తాయి, మంకీస్ లైక్ చేస్తాయి. గుడ్డ ధర్మి, క్యారియా అర్బోరియా అనే ఒక మంచి ఎవర్ గ్రీన్ స్పెసిఫిక్. ఆకు వాసన చూడండి, స్మెల్ చూస్తే డిఫరెంట్ అరోమా వస్తుంది. బిల్లుడు 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 దోమలు రాకుండా టార్టాయిస్ ఆయిల్స్లో వాడేది ఈ ఆకు. తర్వాత బిల్లుడు ఈజీగా గుర్తుపట్టాలంటే మటన్ షాప్స్, చికెన్ షాప్స్ ఒక ఎల్లో కలర్ మొత్తం ఉంటుంది. అవును, చికెన్ మటన్ కొట్టడానికి ఈ చెట్లు అంతరించడానికి వీళ్ళే మాస్టర్లు కాదు. హార్డ్గా ఉంది సార్. సార్ స్టూడెంట్స్, ఇది అడ్డాకు అంటారు. ఈ అడ్డాకు ఇది తీగ జాతి. ఇలా చూస్తే తీగ పారింది చూడండి, పైదాకా చెట్టంతా పారింది. సో ఈ ఆకులనే మనం విస్తారులుగా వాడుతున్నాం. ఇప్పుడు మధ్యాహ్నం మనం లంచ్ చేయబోయే ప్లేట్స్లో కొన్నిటికి ఈ అడ్డాకుల ప్లేట్స్ కూడా ఉన్నాయి. ఇది ఇందులో భోజనం చేయడం ద్వారా, వేడివేడి భోజనం చేయడం ద్వారా ఆ వేడి తగిలి ఆకులో ఉన్నటువంటి ఫైటోకెమికల్స్ ఎందుకంటే వేల సంవత్సరాల అడవి కాబట్టి ఈ అడవి నుంచి గ్రహించినటువంటి శక్తి ఆ ఫైటోకెమికల్స్లో ఉండి మనకు ఆ మినరల్స్ మనకు భోజనం ద్వారా లోపలికి వెళ్తాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిది. రక్త తిలకం చెట్టు, రక్త తిలకం అంటే దీని ఫ్రూట్స్ తో మీకు కుంకుమ లాగా వస్తుంది, రెడ్ కలర్ కుంకుమ చెట్టు అంటాయి. ఆ ఫ్రూట్స్ చిన్నగా పుల్ల పుల్లగా ఉంటాయి. మామూలు వుడ్ లైట్ ప్యాటర్న్ ఇట్లా రెండు ఉంటాయి చూడండి, మీరు రెండు వస్తాయి, రెండు ఆకులు. ఆకులు బాదాం ఆకుల్లాగా ఉంటుంది. నల్ల జీడి, సెమికార్పస్ అనకార్డియం అని. ఇది మార్కింగ్ నట్ అంటారు. అంటే లాండ్రీ వాళ్ళు గుర్తులు పెట్టేది కదా బట్టలకు, ఈ గింజలతోనే. నల్లటి గింజలు మెడిసినల్ వాల్యూ, నొప్పులకు వాటికి వాడతారు. ప్లస్ జీడి ఫ్రూట్ తింటారు, సీడ్ మీద ఉన్న ఫ్రూట్ను తింటారు. క్యాష్యూకి కజిన్ ఇది. క్యాష్యూ ఎక్కువ అరకులో మనకి ఇది కనపడతాయి. మన చామగడ్డ దాని జాతి. ఈ లోపలే ఉంటాయా సార్? ఎయిర్పోర్ట్ హాయ్ హాయ్ చెప్తుంది. క్రోకడైల్ బార్క్. అది ఒక అలవాటుగా మార్చుకుని మనం వారానికి ఒకసారి మటన్ ఎట్లా చేసుకొని తింటామో వాళ్ళు ఫారెస్ట్ కళింగ వృక్షం అంటారు. కళింగ పండ్లను తింటారు. తర్వాత బ్యూటిఫుల్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ వస్తాయి. చాలా పెద్ద వృక్షం అవుతుంది.
ఉండాలి. చెదలు అనేటిది టర్మైట్స్ అనేటివి మంచి విచ్ఛిన్నకారి. అవి ఏదైతే కాంప్లెక్స్ మెటీరియల్ని సింపుల్ మెటీరియల్గా మారుస్తాయి. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎన్విరాన్మెంట్. ఈ చెదల యొక్క రోలు అది.